హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్. ఈరోజు శుక్రవారము నేను ఇలా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నాను. ఇలా ప్రత్యేక దీపం పెట్టుకున్నాను. ఇలా కామాక్షి దీపము, ఇంకా ఐశ్వర్య దీపము, అమ్మవారికి ధన దీపము పెట్టుకున్నాను. ఈరోజు ఇలా ధనాదీపం కోసం మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి పసుపు రాసి గంధం బొట్టులతోటి, కుంకుమ బొట్టులతోటి, పసుపు బొట్టులతోటి అలంకరించుకోవాలి. దాంట్లో కొంచెం బియ్యం పోసేసి 2 ప్రమిదలు తీసుకోవాలి చిన్నవి. దానికి పసుపు రాసేసి కుంకుమ ఇంకా పసుపు బొట్టులతోటి అలంకరించుకొని ఒక ప్రమిదలో కొంచెం ఉప్పు, ఇంకా 3 యాలక్కాయలు, 3 లవంగాలు వేయాలి. ఇంకా కొంచెం కుంకుమ పసుపు వేసి దాని మీద ఇంకొక ప్రమిద పెట్టాలి. దాంట్లో 2 ఒత్తులు ఒక ఒత్తులా చేసి ఆవు నెయ్యి వేయాలి. ఇలా అమ్మవారికి మనము శుక్రవారాలు ఇలా 5 శుక్రవారాలు, 8 శుక్రవారాలు, 11 శుక్రవారాలు ఇలా చేస్తామని మొక్కుకొని అమ్మవారికి ధనదీపం పెడితే చాలా మంచిది. మన ఇంటికి అమ్మవారి లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. అమ్మవారి దయ వల్ల మన పనులన్నీ తొందరగా నెరవేరుతాయి. ఇలా నేను శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకున్నాను ధనదీపం పెట్టుకొని. అమ్మవారికి కుంకుమ బొట్టులతోటి అలంకరించుకున్నాను. ఇలా ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను, కామాక్షి దీపము. అమ్మవారి పూజ చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఇలా అమ్మవారి పూజ చేసుకున్నాను. అమ్మవారి పటాన్ని అలంకరించుకొని పూలతోటి అమ్మవారికి మంగళహారతి ఇచ్చుకున్నాను, తాంబూలం ఇచ్చుకున్నాను. ఇలా మనము శుక్రవారం నాడు చేస్తే చాలా మంచి ఫలితం దొరుకుతుంది. అమ్మవారి దయ వల్ల మనకి లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై మా లక్ష్మి, జై మా లక్ష్మి, జై మా